నా మీద కేసులు పెట్టానని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళింది. నన్ను ఏదో ఫ్రెండ్స్ తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు, నువ్వు పేకాడావు, కరాటేకి వెళ్ళావు, నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈ రోజు నువ్వేం చేసావు? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పాటు దొరికావు. నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు ఖచ్చితంగా నీకేంటన్నది పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో. దేవుడి దయ వల్ల నీకు ఆ డ్రగ్స్ తో ఏ సంబంధం లేకుండా, నీకు ఏ శాంపిల్స్ లో ఎటువంటి ఇది లేకుండా నువ్వు ఉండాలని నేను మరొక్కసారి దేవుడిని కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంకొకసారి ఎవరి మీద నోర్లు పారేసుకోకుండా, ఆడవాళ్ళని అలాగా ఇలాగా అనకుండా ఉంటే బాగుంటదని నేను కోరుకుంటూ, హేమకు అర్థమైంది ఇప్పటికైనా? నా మీద కేసులు పెట్టానని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళింది. నన్ను ఏదో ఫ్రెండ్స్ తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు, నువ్వు పేకాడావు, కరాటేకి వెళ్ళావు, నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈ రోజు నువ్వేం చేసావు? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పాటు దొరికావు. నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు ఖచ్చితంగా నీకేంటన్నది పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో. దేవుడి దయ వల్ల నీకు ఆ డ్రగ్స్ తో ఏ సంబంధం లేకుండా, నీకు ఏ శాంపిల్స్ లో ఎటువంటి ఇది లేకుండా నువ్వు ఉండాలని నేను మరొక్కసారి దేవుడిని కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంకొకసారి ఎవరి మీద నోర్లు పారేసుకోకుండా, ఆడవాళ్ళని అలాగా ఇలాగా అనకుండా ఉంటే బాగుంటదని నేను కోరుకుంటూ, నా మీద కేసులు పెట్టానని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళింది. నన్ను ఏదో ఫ్రెండ్స్ తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు, నువ్వు పేకాడావు, కరాటేకి వెళ్ళావు, నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈ రోజు నువ్వేం చేసావు? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పాటు దొరికావు. నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు ఖచ్చితంగా నీకేంటన్నది పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో. దేవుడి దయ వల్ల నీకు ఆ డ్రగ్స్ తో ఏ సంబంధం లేకుండా, నీకు ఏ శాంపిల్స్ లో ఎటువంటి ఇది లేకుండా నువ్వు ఉండాలని నేను మరొక్కసారి దేవుడిని కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంకొకసారి ఎవరి మీద నోర్లు పారేసుకోకుండా, ఆడవాళ్ళని అలాగా ఇలాగా అనకుండా ఉంటే బాగుంటదని నేను కోరుకుంటూ, హేమకు అర్థమైంది ఇప్పటికైనా? నా మీద కేసులు పెట్టానని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళింది. నన్ను ఏదో ఫ్రెండ్స్ తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు, నువ్వు పేకాడావు, కరాటేకి వెళ్ళావు, నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈ రోజు నువ్వేం చేసావు? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పాటు దొరికావు. నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు ఖచ్చితంగా నీకేంటన్నది పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో. దేవుడి దయ వల్ల నీకు ఆ డ్రగ్స్ తో ఏ సంబంధం లేకుండా, నీకు ఏ శాంపిల్స్ లో ఎటువంటి ఇది లేకుండా నువ్వు ఉండాలని నేను మరొక్కసారి దేవుడిని కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంకొకసారి ఎవరి మీద నోర్లు పారేసుకోకుండా, ఆడవాళ్ళని అలాగా ఇలాగా అనకుండా ఉంటే బాగుంటదని నేను కోరుకుంటూ,